హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ యొక్క టాపిక్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1లోనే కొన్ని క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ మనకు దాదాపుగా 60 క్వశ్చన్స్లలో నేను మనం 20+ కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈరోజు మనం కంప్లీట్ చేసేద్దాం. ఏమైనా రిమైనింగ్ ఉంటే మాత్రం మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనం గ్రూప్ డి సంబంధించినటువంటి 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని ఇష్యూ చేయడం జరిగింది. 600 ప్రీవియస్ ఇయర్ జనరల్ సైన్స్ యొక్క క్వశ్చన్స్ అనేవి మీకు ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది. మనకు ఎన్టీపీసీ అండ్ అదేవిధంగా జేఈ అండ్ అదేవిధంగా ఏఎల్పి. సో ఈ యొక్క 3 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మొత్తం డేటాని మీకు అందుబాటులో ఉంటుంది ఈ యొక్క ఫైల్ ద్వారా. మొత్తం కూడా మీకు తెలుగు మీడియం డేటా అనేది అందించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి ఈ యొక్క జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్లోనే ఇస్తున్నాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మీకు త్వరలోనే ఇంగ్లీష్ మీడియం ఫైల్స్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ప్రజెంట్ రైల్వే ఎన్టీపీసీ CBT1 ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఫేజ్ 4, ఫేజ్ 5 సంబంధించినటువంటి డేటాల భాగంగా స్మార్ట్ స్టడీ మెటీరియల్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 బిట్స్ అని మీకు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి 4000 బిట్స్ అదేవిధంగా ఈ యొక్క టోటల్ డేటాని కేవలం 100 రూపీస్కే గ్యాదర్ చేసుకోండి. సో ప్రజెంట్ కేవలం 100 రూపీస్కే ఈ యొక్క టోటల్ డేటాని అందించడం జరుగుతుంది. సో వీటన్నిటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో ఆ యొక్క లింక్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఎందుకు కలిసాం ఈరోజు మన సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా. ఐ హోప్ మీకు హోంవర్క్ ఇచ్చినటువంటి డేటాని ఫినిష్ చేశారని అనుకుందాం. సో ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 22 14 క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఈ యొక్క క్వశ్చన్ మార్క్ మనం ఎక్స్ అనుకుందాం. సో ఫైండ్ ద ఎక్స్ 4 2 5 2 2 3 49 64 169. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైనా కూడా రోస్ కంటే కాలమ్స్, ఓకేనా, మనకు రోస్ కంటే కాలమ్స్ కనుక తక్కువ ఉన్నట్లయితే మనం కాలమ్స్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి ఫ్రెండ్స్? 4 రోస్ ఉన్నాయి. ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం కాలంలోకి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట. సో ఇట్లా చేసుకుంటే 1 4 4 2 5 2 2 3 ఇట్లా మనకు రిలేషన్ ఏం లేదు, కానీ ఎట్లయితే మాత్రం మనకు డేటా వస్తుంది. సో ఫస్ట్ మనం కాలమ్ చూద్దాం, తర్వాత రో చూద్దాం. సో ఎందుకంటే మనకు అక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి తక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు నెంబర్ ఆఫ్ రోస్ కాబట్టి సో మనం కాలమ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేస్తాం. సో 1 4. సో ఫస్ట్ 49 ఉంది. సో 49 ఏంటి ఫ్రెండ్స్? 49 7 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకేనా, 7 స్క్వేర్ చూద్దాం. ఈ యొక్క మెథడ్ కూడా చూద్దాం. ఈ యొక్క మెథడ్లో క్వాలిఫై అయిపోతే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. కొన్ని ఇట్లా యూనిక్ నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క యూనిక్ నెంబర్స్కి అంటే 64 కానీ 121 కానీ 144 కానీ ఇవన్నీ కూడా స్క్వేర్స్ అనమాట. అంటే మనం బాగా ప్రాక్టీస్ చేస్తే చూడగానే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియో యొక్క సమ్ కానీ వీడియో యొక్క డిఫరెన్స్ కానీ ఏది చేసినా కూడా మనకు 7 అనేది రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4 + 1 5. సో 5 + 2 7. ఎస్, సో 7 స్క్వేర్. సో ఇది పాసిబులే, కానీ ఇది కూడా పాసిబుల్ అవ్వాలి కదా. సో మనకి ఇది ఎంత? 64 ఉంది. సో 64. సో 64 అంటే ఏంటి ఫ్రెండ్స్? 8 స్క్వేర్. సో 8 స్క్వేర్ అంటే 4 + 2 + 2. ఓకేనా, మనకు కాలంలో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో మొత్తం కూడా కలుపుకుంటే మనకి 8 వచ్చింది కాబట్టి 8 స్క్వేర్. అండ్ అదేవిధంగా మనకు అక్కడ ఇచ్చింది x + 5 + 3 దట్ ఈక్వల్స్ ఎంత ఫ్రెండ్స్? 169. సో 169 అంటే 13 స్క్వేర్. సో 13 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏం రావాలి? ఇది ఆటోమేటిక్గా 8 అయింది. సో 8కి ఇంకేం కలిపితే మనకు అది 13 అవుతుంది. ఓకేనా, 8కి ఏం కలిపితే 13 అవుతుంది ఫ్రెండ్స్? 8కి 5 కలిపితే కదా, 8కి 5 కలిపితే అది 13 అవుతుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 22 యొక్క ఆన్సర్ ఏంటిది? సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో మనకు డేటా అనేది వచ్చేసింది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 48 58 34. ఇక్కడ వచ్చినటువంటి డేటా ఏంటిది? సో ఈ యొక్క క్వశ్చన్ని మనం 2-3 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి వీడియో యొక్క డిఫరెన్స్ చూద్దాం, 10. అండ్ అదేవిధంగా ఈ రెండింటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ 14. సో సేమ్ అట్లనే ఇది డిక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయింది, ఆటోమేటిక్ ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇది 34 కదా, మనకు 24 కానీ 22 కానీ 20 కానీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా మనకు సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకు 22 ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మెథడ్ 1. అండ్ నెక్స్ట్ మెథడ్ 2, 8 5 40, 4 8 32, 3 4 12. సేమ్ అట్లనే 40 32 12. సేమ్ అట్లనే ఇక్కడ వచ్చినటువంటి ఎలిమెంట్ అనేది వీటన్నిటి ఒక డివిజబుల్ అన్న కావాలి, లేదు అన్నట్లయితే వీటన్నిటి ఒక కామన్ ఫ్యాక్టర్ అన్న అయి ఉండాలి. 4 10 4 8 4 3. ఇక్కడ మనం ఇందాక 22 అనుకున్నాం కదా. సో 2 2 4. సో 2 2 ఎంత? 4. సో 4 అనేది తీసుకుంటే ఎస్
సో ఇది కూడా మనకు మ్యాచ్ అవుతుంది. అంటే ఈ యొక్క మెథడాలజీ కూడా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. సో అదొకటి మనం మైండ్లో ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో 15, 31, 64, 131. సో ఇది యాక్చువల్గా అయితే నెంబర్ సిరీస్ డిఫరెన్స్ అయినప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఇది చూడగానే మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. 15 2 30 + 1, 31 2 62 + 2. ఇదేంత ఫ్రెండ్స్, 64 2 128 + 3. ఓకేనా, మనకు ఇక్కడ +1 వచ్చింది, తర్వాత +2 వచ్చింది, +3, తర్వాత ఆటోమేటిక్గా +4 అవుతుంది. సో 131 × 2 + 4. సో 131 × 2 ఎంత ఫ్రెండ్స్, 262 + 4 దట్ ఈక్వల్స్ టు 266. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 266 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ సేమ్ అట్లా ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 2 3 4 మనకు 4 రోస్ వచ్చినాయి, 1 2 3 కాలమ్స్ వచ్చినాయి. కాబట్టి ఇట్నే చేయాలి మనం. సో ఇట్లా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. 5 6 4 ఏం చేస్తే మనకి అది 240 వస్తుంది. మల్టిప్లికేషనా, లేకపోతే ఎడిషనా, లేకపోతే సబ్ట్రాక్షనా? సో 240 అనేది పెద్ద నెంబర్, కాకపోతే ఇవన్నీ కూడా చిన్నవి కాబట్టి మల్టిప్లికేషన్ చూద్దాం. 5 6 30, 34 120. ఓకే, 240కి 120కి ఏమైనా రిలేషన్ ఉందా ఫ్రెండ్స్? ఉంది కదా, ఇంటూ 2 240. సో ఇది ఒక మెథడ్ తెలిసింది. ఇంకో మెథడ్ ఇంకేమైనా ఉందో చూద్దాం. సేమ్ అంటే ఈ యొక్క లైన్లో కూడా చూస్తే అది సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ ఇది కూడా మనకు సాటిస్ఫై అవుతుంది. 4 9 36, 36 2, ఎందుకంటే అక్కడ మనకు 2 ఇచ్చిండు కాబట్టి 36 2 ఎంత, 72. సో 72 × 2 144. ఎస్, సో ఇది కూడా మనకు మ్యాచ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా చూద్దాం. 2 1 జా 2, 2 8 జా 2 8 ఎంత ఫ్రెండ్స్, 16. సో 16 2 జా 32. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 32 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క మెథడ్స్ అన్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఈ యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు ఇష్యూ చేస్తాను. డైరెక్ట్ మీరు ఆ యొక్క పీడిఎఫ్లో ఈ యొక్క సేమ్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ అనేది మీకు వస్తుంది, మెథడ్స్ కూడా మీకు అర్థమవుతాయి. అండ్ అదేవిధంగా ప్రతి క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కాకుండా నేను ఏదైతే ఎట్లా ఎనాలిసిస్ చేస్తానో సేమ్ అదే మెథడ్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్ హాల్లో మనకు ఒకవేళ టైం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క మెథడ్స్ అన్నింటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 6 7 9 4 180 294 నెక్స్ట్ వచ్చేటటువంటి డేటా ఏంటిది. ఓకేనా, సో ఇది మనకు ఆపోజిట్ సైడ్ లెక్క ఉంది కదా. సో దీనికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది సేమ్ అట్లే దీనికి ఇది. ఓకే, ఇక్కడ మనకి ఏమైనా మెథడ్ ఏమైనా ట్రై అవుతుందేమో చూద్దాం. అంటే దీని మధ్య 4 1 2 ఇక్కడ తగ్గిపోయింది కాబట్టి ఆ యొక్క మెథడ్స్ ఏది కూడా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతలేవు. సో ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 2 జా 4 అంటే 2తో మల్టిప్లికేషన్ చేసి ఇది వచ్చింది. 6 తోటి ఇది ఎన్ని పోతుంది, 6 మూల 18 0కు 0 అంటే 6 × 30 చేస్తే 180 అంటే 6తో డివిజిబుల్ అవుతుంది. సేమ్ అట్లనే 7 294. సో 294/7 7 1 7 4 28 14 7 2 14 దట్ మీన్స్ 42. ఓకే, ఇది కూడా మనకు రిలేషన్ వచ్చేసింది. సేమ్ అట్లనే 9 ఇక్కడ ఉన్నటువంటి దేంతో రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ది వచ్చేసి 2, తర్వాత 30, తర్వాత 42. సేమ్ అట్లనే మనకి ఇంకోటి కూడా పెద్దదై ఉండాలి. ఓకేనా, సో 264 మొత్తం కలిపితే మనకు అది రావట్లేదు. సో దీని యొక్క సమ్, దీని యొక్క సమ్, సో దీని యొక్క సమ్, ఈ మూడింటి యొక్క సమ్స్ కనుక మనం తీసుకుంటే 9తో డివిజిబుల్ అవుతుంది. 7 6 42 అట్లనే 6 5 30 వచ్చింది. 7 6 42 అంటే దానికంటే ముందల సంఖ్య సేమ్ అట్లనే 9 8 72. సో ఈ యొక్క రిలేషన్తో మనకు వచ్చేటటువంటి సంఖ్య ఏమన్నా ఉందా, 9 2 18 7 9 63 1 64. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 648 ఈజ్ అవర్ ఆన్సర్. సో వన్ మోర్ టైం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు మళ్ళీ ఫస్ట్ కానీ చెప్తున్నాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి రిలేషన్ ఏమన్నా ఉందా, సో 2 6 7 9 4. సో ఈ విధంగా ఎలిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 2 జా 4 ఇది ఒకటే క్లియర్, కానీ 6కి ఇది ఎట్లా వచ్చింది. సో 180/6 చేస్తే 6 1 6 30. సో 30 ఎట్లా వచ్చింది అంటే 6 5 30. ఓకేనా, దీనికంటే ఒక సంఖ్య చిన్నది. ఓకేనా, దీనికంటే ఒక అంకె చిన్నది తీసుకుంటాం. 6 5 30. సో 6 30. సో 6 30 చేసి ఈ ఒక సంఖ్య వచ్చింది. సేమ్ అట్లనే ఇక్కడ మనం 294 చేస్తే 7
ఇక్కడ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 42 వచ్చింది. సో ఇక్కడ వచ్చినటువంటి 42 7 6ల 42 ఓకేనా. దీనికంటే ఇది ఒక అంకె చిన్నది అండ్ 7 42ల ఈ యొక్క సంఖ్య వచ్చింది. సేమ్ అట్లనే మనం ఇక్కడ ఏం చేస్తామంటే 9 కంటే ఒక సంఖ్య ముందు 72 సేమ్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇంత లాజికల్గా క్వశ్చన్ ఇచ్చిండు కదా, ఇంత లాజికల్గా కూడా ఇస్తాడు. ఇన్ని లెవెల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 28 60 48. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కాలమ్స్ కంటే రోస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాలమ్ మెథడ్ అని ఇంప్లిమెంట్ చేయాలి. సో 3 కాలమ్స్ ఇచ్చిండు, 4 రోస్ ఇచ్చిండు. సో ఇట్లా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వీటన్నిటి యొక్క సమ్ చూద్దాం. మేబీ ఇది ఏమైనా పాసిబుల్ అవుతుందేమో. లేదు అన్నట్లయితే మనం రెగ్యులర్ మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు. 19. సో ఒకసారి ఈ యొక్క డేటా చూడండి ఫ్రెండ్స్, మనకు 14 ఉంది. ఓకే 14 2ల 28 వచ్చింది. ఓకే మనకి ఇది ఒకటి క్లారిటీ ఉంది. సో ఇక్కడ మీరు చూడండి 7లోంచి 5 తీసేస్తే 2 ఓకేనా. సో అది కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఆ మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నా కూడా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ యొక్క మెథడ్ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు ఎందుకంటే దీంట్లో ఇది పాసిబుల్ అవుతలేదు కదా. సో ఇది కూడా మనకు పాసిబుల్ అవుతలేదు కాబట్టి ఈ స్టెప్ కూడా మనకు వర్క్ అవుతలేదు అన్నప్పుడు ఇక మనం డైరెక్ట్గా రో మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో రో మెథడే మనకు ఫైనలైజ్ అయిపోతుంది. 48 + 28. సో 48 ఎందుకంటే అవి రెండు కూడితేనే కదా మనకు నియర్ బై 60 వచ్చేది. సో ఫస్ట్ అయితే యాడ్ చేసి చూద్దాం, లేకపోతే మనం అప్పుడు మైనస్ చేద్దాం. సో 48 + 28 8 8 16 76. సో 76లోంచి 60 తీసేస్తే 16. సో చూద్దాం నెక్స్ట్ దాన్ని కూడా అట్నే చేసి చూద్దాం. సో మనకి 7 + 5 12. సో 12లోంచి 60 పోదు కదా. సో అప్పుడు రిమూవ్ చేసేద్దాం ఓకేనా. 48లోంచి 28 తీసేస్తే 20. 20 × 3 60. ఓకే సేమ్ అట్లనే 7లోంచి 5 తీసేద్దాం. 7 - 5 2 × 3 దట్ ఈక్వల్స్ టు 6. ఎస్ ఇది పాసిబుల్ అవుతుంది కదా. ఎస్ సేమ్ అట్లనే 27లోంచి 14 తీసేద్దాం. 27లోంచి 14 తీసేస్తే 13. 13 × 39. ఓకేనా ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఎన్ని మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో మీరు కూడా ఎగ్జామ్లో ఎన్నిసార్లు మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా అంటే ఎస్ చేయాలి. కాకపోతే ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనకు తెలిస్తే ఏ మెథడ్ అని మన యొక్క మైండ్ క్యాలిక్యులేషన్ తోటి తక్కువ టైం లేకపోద్ది. సో ఇక్కడ ఉన్నటువంటి 16. సో 16లోంచి 7 తీసేసేంత 9. 9 × 27. సో వచ్చిందా ఫ్రెండ్స్? 27 వచ్చింది కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? సో డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ 27 ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డేటాని కలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా 600 జనరల్ సైన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్, అదేవిధంగా ఆర్ఆర్బి భోపాల్. సో మనకు 2006లో 2011లో సో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో రైల్వేలో ఉన్నటువంటి బెనిఫిట్ ఇది, క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా రిపీట్ అయింది. అందుకే నేను ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా. సో ఇక్కడ మనకు అన్ని కూడా చిన్న నెంబర్లు ఉన్నాయి, లోపలిది పెద్దది ఉంది. మనల్ని అడిగింది కూడా లోపటి సంఖ్య. అండ్ అదేవిధంగా అవి కూడా పెద్దగానే ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చూద్దాం. ఎందుకంటే సమ్ చేస్తే మనకు పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు. 4 12 ఓకేనా. 12 4 48 అట్లా కూడా అవుతలేదు. 12 + 4 16. సో 16 2ల 32 + 1. సో అదొకటి మైండ్లో ఉంచుకుందాం. 3 2ల 6 20 26. సో 26 2ల 48 + 6 వస్తుంది. సో అది పాసిబుల్ అవుతలేదు. సో మనకి ఇట్లా చిన్న సంఖ్యలు ఇచ్చి లోపలిది పెద్దగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ అంటే సమ్ అన్నిటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తాం, లేదు అంటే అన్నిటి యొక్క సమ్ కూడి వాటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 5 10 14. సో 14 54 ఏమన్నా రిలేషన్ ఉందా? లేదు. 2 2 4 3 7 11 ఇది రిలేషన్ వస్తుంది. ఇది 52 ఉంటే మాత్రం అయిపోయేది. 54 వచ్చింది కాబట్టి పాసిబుల్ లేదు కాబట్టి సో అప్పుడు మనం ఏం చేస్తామంటే n². ఏది లేదన్నప్పుడు n² చేద్దాం. సో 2² అంటే ఎంత? 4. 2² 4 + 4² 16 + 9 25. 25 + 8 33. ఎస్ ఇది ఒకటి పాసిబుల్ అయింది. సేమ్ అట్లనే 9 + 4 + 5² ఎంత ఫ్రెండ్స్? 25 ప్లస్ అట్లనే 4² అంటే ఎంత? 16. సో ఇక్కడ చూడండి 25 25 50 + 4 54. ఎస్ సో మనకి n² మెథడ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిండు. 6 6ల 36, 5 5ల 25, 4 4ల ఎంత ఫ్రెండ్స్? 16, 3 3ల 9 ఓకేనా. 25 9.
సో 25 9 ఎంత ఫ్రెండ్స్ 34, 34 36 చెప్పండి 34 36 ఎంత 3 3 6 70, 70 ప్లస్ 16 86. సో వచ్చేసిందా ఫ్రెండ్స్ ఆన్సర్ అనేది. సో 86 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 8 27 64 125 216 అండ్ దాని తర్వాత వచ్చేటటువంటి డేటా ఏంటిది. సో 8 27 64 ఇవి చూడగానే మనందరూ కూడా ఆటోమేటిక్గా తెలిసి రావాలి, దట్ ఈస్ ఎన్ క్యూబ్. సో మన యొక్క మైండ్ అనేది ఎంత ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే ఆ యొక్క ఎలిమెంట్స్ అని కొన్ని స్పెషలైజ్డ్ అయినటువంటి కేటగిరీలో, అంటే 64 అనగానే 4 క్యూబ్ ఐడియా రావాలి, 8 స్క్వేర్ ఐడియా రావాలి, ఓకేనా. 4 క్యూబ్ అయినా ఐడియా రావాలి, 8 స్క్వేర్ అయినా ఐడియా రావాలి. సో 27 అనగానే మనకు ఇవన్నీ కూడా యూనిక్ నెంబర్స్. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి యూనిక్ డేటా చూద్దాం. 2 క్యూబ్, 3 క్యూబ్, అండ్ నెక్స్ట్ 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, అండ్ నెక్స్ట్ 6 క్యూబ్ 216, తర్వాత నెక్స్ట్ వచ్చేది 7 క్యూబ్ లేదా 1 క్యూబ్, ఓకేనా. దీనికంటే ముందలదన్న అయి ఉండాలి, దీనికంటే చివరిదన్న అయి ఉండాలి. సో ఈ రెండింటిలో ఏది ఉంది చూద్దాం. సో ఫస్ట్ 1 క్యూబ్, 1 క్యూబ్ అంటే 1 ఆప్షన్స్లో 1 క్యూబ్ ఇచ్చిండా లేదు, అంటే అది ఖచ్చితంగా 7 క్యూబే. సో 7 క్యూబ్ అంటే ఎంత ఫ్రెండ్స్ 7 49, 49 ఏళ్ళ. సో 49 ఏళ్ళ ఎంత ఫ్రెండ్స్ 343, ఓకేనా. ఇవన్నీ కూడా మనకు మైండెడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 81, ఓకేనా. 81 121 225 9 11 15 63 x 105. సో నేను చెప్పాను కదా యూనిక్ నెంబర్స్ అని. 121 అనగానే 11 స్క్వేర్ అని రాసుకుంటాం, 81 అనగానే 9 స్క్వేర్ రాసుకుంటాం, 225 అంటే 15 స్క్వేర్. సో ఈ యొక్క నెంబర్స్ అనేవి కేవలం వాటికి మాత్రం మనకి ఎక్కువగా వస్తాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా చూడండి ఫ్రెండ్స్, 9 స్క్వేర్ ఇక్కడ ఇచ్చిండు, 11 స్క్వేర్కి ఇక్కడ ఇచ్చిండు, 15 స్క్వేర్కి ఇక్కడ ఇచ్చిండు, ఓకేనా. సో ఇవన్నీ కూడా కాలం మెథడ్ చేయడం జరిగింది. సేమ్ అట్లనే 9 స్క్వేర్ రాసుకున్నప్పుడు ఈ కింద 63కి ఏమవుతుంది 9 ఏళ్ళ 63, ఓకేనా. 9 స్క్వేర్ 9 ఇంటూ 7. సో సేమ్ అట్లనే 11 స్క్వేర్ సేమ్ అట్లనే ఇక్కడ మనకు ఎక్స్. అండ్ అట్లనే ఇక్కడ వచ్చినటువంటి 15 స్క్వేర్ 15 ఇంటూ 7 15 ఏళ్ళ 105. సో సేమ్ అట్లనే ఇక్కడ ఇంటూ 7 వచ్చింది, ఇక్కడ ఇంటూ 7 వచ్చింది, అంటే ఇది కూడా ఇంటూ 7. ఏది ఇంటూ 7 11 ఇంటూ 7 11 ఇంటూ 7 దట్ ఈక్వల్స్ టు 77. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 77 ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా కాలం ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి 21 12 9 24 17 19 14 22 13 19 17 నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏంటిది. సో ఇట్లా చూద్దాం ఏమన్నా రిలేషన్ ఉందా, వీటన్నిటి ఒక సమ్ చేద్దాం. సమ్ చేస్తే ఏమైనా పాసిబుల్ అవుతుందా లేదు. సో 12 21 చేస్తే పెద్ద సంఖ్య అవుతుంది. ఈ యొక్క సంఖ్యను మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చిండు కాబట్టి ఎటుబడి ఈ యొక్క డేటాను మనం తీసుకురావాల్సి ఉంటుంది. 12 + 9 తీసేసిన, ఓకే. ఈ రెండు చూద్దాం ఫ్రెండ్స్. 12లోంచి 9 పోతే 3 + 21 24, ఎస్. సో సేమ్ అట్లే 19లోంచి 14 పోతే 5 + 17 22, ఇది కూడా క్రాక్ అయింది కదా, ఎస్. సేమ్ అట్లనే 19లోంచి 17 పోతే 2 + 13 దట్ ఈక్వల్స్ టు 15. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 15 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాన్ని దీనికి కలుపుతాం, ఈ రెండింటి మధ్య తేడాన్ని దీనికి కలుపుతాం, అప్పుడు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ అనేది ఇక్కడ ఇచ్చిండు మిడిల్ లాజికల్గా ఇక్కడ ఇచ్చేసిండు. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు 4 రోస్ ఇచ్చిండు, 3 కాలమ్స్ ఇచ్చిండు, అంటే మనం ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఓకేనా. ఈ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి సో ఆ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, 18కి 2కి ఏమైనా రిలేషన్ ఉందా, 9 2 18. సో 18 ఇది ఇంటూ 18 9, ఇది ఇంటూ 9, 6 5 30, 35 15 5 75, ఇది 5లో వచ్చింది మొత్తం ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, ఇది ఇంటూ 9 వచ్చింది. సో ఇక్కడ మధ్యలో వచ్చేటటువంటి ఎలిమెంట్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్ 7 కదా, 5 7 9, ఓకేనా. 5 7 9. సో ఇది పాసిబుల్లా కాదా చూద్దాం. 196 ఇంటూ 7 చేసి మనకు 1372 వచ్చింది, కాబట్టి ఆటోమేటిక్గా అది మనకు పాసిబుల్ అవుతుంది. సేమ్ అట్లనే 49, ఓకేనా. 49 ఇంటూ 7 చేయాలి, ఎందుకంటే 4 ఇంటూ 7 7 4 28, 28 7 చేసి మనకు 196 వస్తుంది.
7 56, 7 14, 40 ప్లస్ 56 196. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఇక్కడ 7 వచ్చిందంటే 7 4 28. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 10 40 7 12 50 9 14 60. సో ఇక్కడ మనకు రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం రో చూద్దాం, తర్వాత కాలం చూద్దాం. సో ఇక్కడ ఎక్స్, సో ఫస్ట్ లైన్ మనకు అది ఇచ్చేసింది కాబట్టి ఫస్ట్ లైన్ పక్క పట్టేసి సెకండ్ చూద్దాం. ఏమన్నా రిలేషన్ ఉందా? 12 + 7 19, 19కి 50కి ఏం రిలేషన్ లేదు, ఎందుకంటే ఇది కనుక్కోవాలి. కాకపోతే ఇక్కడ వీటి యొక్క రిలేషన్ కూడా మనకేం లేదు కదా. 12తో 50 పోదు, 14తో 60 పోదు. పోనీ ఇట్లా చూద్దాం. సో ఇక ఇట్లా పాసిబుల్ అవుతలేదు కాబట్టి ఇట్లా చూడండి ఫ్రెండ్స్, దీని మధ్య తేడా 10 10. ఓకేనా, మనకు ఈక్వల్గా డిఫరెన్స్ వచ్చింది. సేమ్ అట్లనే ఈ రెండింటి మధ్య తేడా 2, ఈ రెండింటి మధ్య తేడా 2. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్య తేడా 2 ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్య తేడా ఏమవుతుంది? ఇది కూడా 2 అవుతుంది. సో 7లోంచి 2 తీసేస్తే 5. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మెథడ్ 1. అండ్ నెక్స్ట్ మెథడ్ 2. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 14లోంచి 9 పోతే 5, 12లోంచి 7 పోతే 5, 10లోంచి 5 పోతే 5. సో అట్లా చూసుకున్నా కూడా ఇది అంటే దట్ ఈస్ మెథడ్ 2. సో ఓకేనా, 2 మెథడ్లు కూడా మనకు ఒకటే ఆన్సర్ చూపిస్తుంది, అది కూడా ఆప్షన్ నెంబర్ 2. దట్ మీన్స్ ఆన్సర్ 5. సో ఈ 2 కూడా ఒకటే చూపిస్తుంది అంటే వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆన్సర్ ఈస్ 5. సో మనకు ఏదైనా ఒక మెథడ్ చేయాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఐడియాస్, మన దగ్గర ఉన్నటువంటి మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ 34 చూడండి ఫ్రెండ్స్, 6 14 8, 6 14 8. సో లోపల సేమ్ యాస్టీజ్ ఇచ్చేసిండు 6x. ఇక్కడ 8 ఇచ్చుంటే అయిపోయేది మనకు క్లియర్గా. ఇక్కడ మనం కళ్ళు మూసుకొని 14 పెట్టేవాళ్ళం, కాకపోతే ఇక్కడ మనకు 4 ఇచ్చేసిండు. సో ఇక్కడ రిలేషన్ చూడండి ఫ్రెండ్స్, 10కి 4 చేస్తే ఏం చేస్తే మనకు 6 వస్తుంది. సో 10 - 4 చేస్తే 6 వస్తుంది కదా. సేమ్ అట్లనే 18లోంచి 10 తీసేస్తే 8 వచ్చింది కదా, 18లోంచి 4 తీసేస్తే 14 వచ్చింది. ఎస్. సో మనకు మెథడ్ అనేది సబ్ట్రాక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 14లోంచి 8 తీసేస్తే 6, 22లోంచి 14 పోతే 8, 22లోంచి 8 పోతే 14. ఎస్. సో ఎప్పుడైనా కూడా మనం ఎడిషన్ చేస్తాం, ఎడిషన్ కాకుండా సబ్ట్రాక్షన్ చేస్తాం, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాం, తర్వాత n² చేస్తాం, n³ చేస్తాం, లేకపోతే n² -1 చేస్తాం, n³ -1 చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 5 15, ఈ రెండింటి మధ్య తేడా అయింది ఫ్రెండ్స్ 10. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 10 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 8 17 33, 12 5 29 x. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ వీటి మధ్య ఉన్న రిలేషన్ ఉందా? సో 12 5 29. సో ఇట్లా వస్తుందా ఫ్రెండ్స్ ఏమన్నా? 5 2 10, 12 17. ఓకే. సో ఒకసారి 33లోంచి 17 తీసేద్దాం. తీసేస్తే 8తోటి ఏమైనా రిలేషన్ వస్తుందా? తర్వాత 33లోంచి 8 తీసేద్దాం, 17తోటి ఏమైనా రిలేషన్ వస్తుందా? సో 33లోంచి 17 తీసేస్తే 16 వచ్చింది. 16 అంటే 8/2 8. ఓకే, సేమ్ ఇదే మెథడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. 29లోంచి 5 తీసేద్దాం, 24 వస్తుంది. 24/2 చేస్తే 12. ఎస్. సేమ్ అట్లనే x - 13 చేద్దాం, దట్ ఈస్ x - 13/2, అదంతా 10. సో ఇక్కడ ఉన్నటువంటి బయట అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ 2, దట్ ఈక్వల్స్ టు 20. సో ఇక్కడ ఉన్నటువంటి -13 అవతల పోతే ఏమవుతుంది? +13 అవుతుంది, దట్ ఈస్ 20 + 13 33. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 33 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 2 4 6 7 13 9 10. ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్ వాల్యూ ఏంటిది? సో అన్నీ కూడా నియర్ బై ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా చేద్దామంటే ఫస్ట్ అయితే ఎడిషన్ చూద్దాం. సో ఆర్కి 4 కలిపితే 6 కలిపితే 7 కలిపితే, సో ఇక్కడ ఏమన్నా ఎడిషన్ ఉందా? సో ఇక్కడ 4 6 7. ఓకే ఓకే, ఇక్కడ మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. 7 + 2 9, 6 + 4 10, 7 + 6 13. సేమ్ అట్లనే 2 + 4 ఎంత? 6. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 6 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత డెడ్ ఈజీగా వచ్చింది కదా, ఇది అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఫస్ట్ వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చూసిన, సో లేదా వీటి యొక్క ఎడిషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈ యొక్క డేటా వచ్చేసింది. ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు రిపీట్ అయింది.
సేమ్ అట్లనే ఇది కరెక్టేనా కాదా అని ఇక్కడ కూడా చేసుకుంటే ఇక్కడ ఇది రిపీట్ అయింది, ఇక్కడిది ఇక్కడ రిపీట్ అయింది. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? సో 6 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 45, 35, 30, 25, 20, 45, 20, 40, 30, 60, 40, 65, 35, 25. అండ్ నెక్స్ట్ మనకు మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ ఏంటిది? సో మధ్యలో ఇచ్చిండు, దట్ మీన్స్ వీటన్నిటి యొక్క సమ్ కానీ డిఫరెన్స్ కానీ ఏది చేసినా కూడా మనకు మధ్యలోది రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం వాటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. సో 35లోంచి 25 తీసేస్తే 10, 45లోంచి 30 తీసేస్తే 15, దట్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 2 దట్ ఈక్వల్స్ టు 27. ఇది ఒక మెథడ్ అనుకుందాం. సో ఇది నెక్స్ట్ది కూడా మనకు పాసిబుల్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో సేమ్ అట్లే 16లోంచి 40 పోతే 20 ప్లస్ మనకు అట్లనే 20లోంచి 30 -10, లేదా +10 అనుకుందాం. +10 30 ప్లస్ 2 32. సో ఇది మనకు పాజిబుల్ అవుతలే, ఎందుకంటే ఇక్కడ మనం +2 తీసుకున్నాం కదా, +2 తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, మొత్తం అన్ని సమ్ చేద్దాం. సో ఇప్పుడు వీటన్నిటి యొక్క సమ్ చేద్దాం. సో 45 + 35 + 30 + 25, ఓకేనా? వీటన్నిటి యొక్క సమ్ చేద్దాం. సో 40, 30, 70, 100, 120, 120 + 5, 5, 10, 15, దట్ ఈక్వల్స్ టు 135. సో 135కి 27కి ఏమైనా రిలేషన్ ఉందా ఫ్రెండ్స్? ఎస్, 135/27 చేద్దాం 5లో. సో 5లో పోతుంది. సేమ్ అట్లనే ఇది కూడా చూద్దాం. సో సేమ్ అట్లనే 60 + 40 100, 150, ఓకేనా? మొత్తం కలిపితే 150/30 చేద్దాం. 3 5ల 15, ఓకే. మనకి ఇంటూ 5 చేస్తే మనకు డేటా, బై 5 చేస్తే మనకు డేటా వస్తుంది. సేమ్ అట్లనే 40 + 65 105, 105 + 5 110, 110 + 30 ఎంత ఫ్రెండ్స్? 140, 140 + 25 165. సో 165/5 చేస్తే ఎంత ఫ్రెండ్స్? ఎంత వస్తుంది? 5 మూల 15 మళ్ళీ 15, 5 మూల 15. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 33 ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా? 33 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని మనం 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్స్ అట్లయినా చేయొచ్చు, లేకపోతే మన యొక్క రెగ్యులర్ మెథడ్ అయినా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ మనం ఆపోజిట్ చూసినట్లయితే 15 2 30 -1 ఇంటూ 2 -1. సేమ్ అట్లనే 17 3, కానీ పాసిబుల్ అవుతలేదు, ఇది కూడా ఇంటూ 2నే రావాలి. సో ఇట్లా పాసిబుల్ అవుతలేదు కాబట్టి మనం రెగ్యులర్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. 15 17 21 29 45, ఈ రెండింటి మధ్య తేడా 2 4 8 16. నెక్స్ట్ ఏం వస్తుంది? 32 వస్తుంది. సో 45కి 32 యాడ్ చేస్తే 7 7. సో ఆప్షన్లో 77 ఉందా? లేదు, అసలు ఎక్కడ కూడా లేదు. సో మనం చేసిన మెథడ్ రాంగా కాదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంకో స్పేస్ కూడా ఉంది, ఇక్కడ ఈ యొక్క స్పేస్తో పాటు ఇక్కడ కూడా. సో 32 16 8 4 2, తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. సో 17లోంచి 1 తీసేస్తే 14. సో 14 ఉన్నా కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 14 ఉందా? ఎస్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 14 ఈజ్ అవర్ ఆన్సర్. సో 14 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 1 2 9 3 4 డాష్, లేదా దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. 5 6 3 41. సో ఒకసారి ఇంత పెద్ద సంఖ్య వచ్చేసింది. సో 341. సో దీన్ని ఏమైనా క్రాక్ చేయొచ్చా ఫ్రెండ్స్? ఏమైనా ఐడియా ఉందా? ఈ క్వశ్చన్ ఎట్లా క్రాక్ చేస్తే మనకు తక్కువ టైంలో అయిపోతుంది? సో 341 అంటే మనం దీన్ని ఎట్లా చేయగలం? పోనీ ఇక్కడ ఎక్స్ ఉంది కదా, సో ఇట్లా చూద్దాం. ఫస్ట్ అయితే రో చూద్దాం. రో చేసి రో పాసిబుల్ కాదంటే కాలమ్స్ చూద్దాం. సో ఫస్ట్ మనం 1కి 2కి ఏం రిలేషన్ చేస్తే 9 వస్తుంది. సో 9, ఓకే. మనకు 1 2 స్క్వేర్ 4 1 5 వచ్చింది. 5 + 4 9. అట్లనే మనం ఇంకేం చేయొచ్చు? 6 4 6 2 12, 5 5 2 10. ఇది పాసిబుల్ అవుతలేదు, అసలు ఈ యొక్క మెథడ్ పాసిబుల్ అవుతలేదు. సో 2ని ఇంకేం రాసుకోవచ్చు ఫ్రెండ్స్? 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా. ఓకే, 2 క్యూబ్ చేసి చూద్దాం. సో 2 క్యూబ్ అయితే 8 + 1 క్యూబ్ 1 9, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 200, 6 క్యూబ్ ఎంత ఫ్రెండ్స్? 6 6ల 36. సో 36 6ల 416 ప్లస్ 5 క్యూబ్ 5 5 25, 25 125 చేస్తే 341. ఎస్. సేమ్ అట్లనే 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64. సో ఈ రెండింటిని కూడా చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇది 1 వస్తుంది,
ఆటోమేటిక్గా 91. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 91 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, మనకి ఇక్కడ మెథడ్ అనేది అర్థమైందిగా ఫ్రెండ్స్. మీకు ఇక్కడ క్యూబులు అడిగిండు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 25, 17, 6, 38, 18. సో ఇక్కడ మనకు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఏది చేసినా ఇక్కడ డేటా రావాలి. అంటే ఈ కింద ఉన్నటువంటి 8 6లు రావాలి. సో 25లోంచి 17 తీసేద్దాం. 25లోంచి 17 తీసేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 8. సో 8 - 2 6. 38లోంచి 18 తీసేస్తాం, 20. సో 20లోంచి 2 తీసేస్తే 18. పాసిబుల్ అవుతుందా? అవుతలేదు, ఎందుకంటే మనకు అక్కడ ఇచ్చింది 8 కాబట్టి. సో దీనికి ఇంకేమైనా మెథడ్ ఉందా ఫ్రెండ్స్? ఏముంది, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేసినాక ఎడిషన్ చేద్దాం. సో ఎడిషన్ చేస్తే డేటా వస్తుంది. సో 25 + 17 ఎంత? 42 వస్తుంది. 42/6. 6 7 42. ఓకే, దీన్ని ఒకటి పక్క పెట్టుకుందాం. సేమ్ అట్లనే 38, 18, 56. 56/8. 7. ఓకేనా, సేమ్ అట్లనే 89 + 16 5. ఇక్కడ ఏమవుతుంది? 10. 105. సో 105. వీటన్నిటి కూడా 7 వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది అదర్ నెంబర్ కాబట్టి 7. సో 7తో చేస్తే 7 1 7 35, 7 5 35. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? సో 15 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ యొక్క మోడల్ చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు ప్రాక్టీస్కి ఇస్తున్నాను క్వశ్చన్ నెంబర్. ఎందుకంటే ఇది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది, అందుకే నేను మీకు ప్రాక్టీస్కి ఇస్తున్నాను. అండ్ ఈ యొక్క క్వశ్చన్ కూడా మెథడ్ చెప్పేస్తాయి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ ఒక క్వశ్చన్ అనేది. సో మీరు ఈజీగా చేయగలరు. క్వశ్చన్ నెంబర్ 41 అండ్ 42 ఈ రెండు కూడా మీకు ప్రాక్టీస్. ఓకేనా, ఈ యొక్క 2 క్వశ్చన్స్ కూడా మీకు అయితే ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క మల్టిప్లికేషన్ ఇది. ఇవన్నీ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్. సేమ్ అట్లనే ఇక్కడ కూడా మనకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా, సేమ్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్స్. లేదు అన్నట్లయితే నెంబర్ సిరీస్ అన్నమాట. ఓకేనా, 7 చిన్నది 16, 7 తర్వాత 16 తర్వాత 34 డాష్ 142 286. సో మన క్వశ్చన్ ఇక్కడనే వచ్చేసింది. సో 2 సెకండ్స్లో అయిపోద్ది. ఇది ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ యొక్క క్వశ్చన్, సో ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకెందుకు, ఇది సాల్వ్ చేసేద్దాం. బట్ మరి ఓకేనా, 7 2 14 + 2 ఫ్రెండ్స్, 16 2 32 కదా, +2. సేమ్ అట్లా ఇక్కడ ఏమొస్తుంది? 34 2 68 +2 70. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 70 కరెక్టేనా కాదా? సో 72 140 + 2 142 2 284 + 2 286. సో ఇది ఆన్సర్. సో ఈ క్వశ్చన్ వదిలేద్దాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మీకు ప్రాక్టీస్కి ఇస్తా. 44 11 29 28 x 7 32 12 16. సో ఈ యొక్క క్వశ్చన్ని మీకు ప్రాక్టీస్కి. సో ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 17 వస్తుంది. ఓకేనా, ఎస్ 17. సో 17 వస్తుంది. సో ట్రై చేయండి. మీకు క్వశ్చన్ నెంబర్ 41 అండ్ 43. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేయండి. అండ్ అదేవిధంగా 600 ప్రీవియస్ ఇయర్ డేటా కూడా గ్యాదర్ చేయండి. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి వాటన్నింటిని కూడా బాగా రివిజన్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఎవరైతే ఏపీసీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా స్మార్ట్ స్టడీ మెటీరియల్ గ్యాదర్ చేయండి. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకు అందులో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.